మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే చంద్రగ్రహణం సూర్యగ్రహణాల్లో కూడా నిజానికి ఆలోచిస్తే చంద్రగ్రహణం ఎక్కువసార్లు వస్తుంది, సూర్యగ్రహణం తక్కువసార్లు వస్తుంది. మాగుడు అనే కవి శిశుపాలవత నాటకంలో, దానికి శిశుపాలవత కావ్యంలో దానికి చాలా చక్కని చమత్కారం చెప్పాడు. రాహువు ఇద్దరికి సమానమైన అపకారమో ఉపకారమో రెండు సమానంగానే జరిగాయి కదా, రాహుకి ఇద్దరు శత్రువులే కదా. మరి అస్తమాను చంద్రుడిని పట్టుకుంటాడు, సూర్యుని పట్టుకోవడం ఎక్కువ కాలం అంటే మెత్తని వాడే అందరికీ లోకువా అన్నాడు. చంద్రుడు మెత్తగా ఉంటాడు, వెన్నముద్దలా ఉంటాడు, అమృతం చల్లగా ఉంటాడు. సూర్యుడు మరి చండ ప్రచండంగా వెలిగిపోతూ ఉంటాడు. అందుకని ఆయన పట్టుకోడు. మెత్తని వాడిని చూస్తే మొత్త బుద్ధి అయిందని లోకువా అంట. అంతే లోకంలో మనం ఎప్పుడు మంచివాళ్ళుగా ఉండడంలో తప్పులేదు, కానీ మెత్తని వాళ్ళుగా ఉండకూడదు. ఖచ్చితంగా మన ప్రతాపం ఏమిటో మనం చూపిస్తూ ఉండాలి. లేకపోతే ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అందరికీ కూడా లోకి వేయిపోతాం. ఇది దృష్టిలో పెట్టుకుంటే ఈ గ్రహణాల రహస్యం అంతా అర్థమవుతుంది. చలోక్తి, ఏదైనా పదార్థం మనం వండుకోవాలి అనుకున్నప్పుడు దానికి తగిన సంభారాలు మన దగ్గర ఉండాలి. లేనప్పుడు ఆశపడకూడదు. గారెలు వండుకోవాలి అంటే